ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు నైమిషారణ్య పీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి గురుజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, జూలై 17వ తారీఖున తొలి ఏకాదశి, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ ఇలా అంటుంటారు. అసలు తొలి ఏకాదశి విశిష్టత ఏంటండి? తొలి ఏకాదశి అనేటువంటిది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తున్నటువంటి దినం. దీని వెనక ఉన్నటువంటి ఇతిహాసము, ఇతివృత్తం ఏంటంటే, అలనాడు శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని స్వీకరించినప్పుడు, అంటే బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాలి, మరలా దేవతలకు పూర్వవైభవం కలిగించాలి, వారి యొక్క అమరావతిని వారికి ప్రసాదించాలి అన్నటువంటి ఉద్దేశంతో మహావిష్ణువు వామన రూపంలో బలి యాగం చేస్తూ ఉంటే ఆ యాగంలో ఒక వటువుగా రావడం జరుగుతుంది. ఆ యాగ సమయంలో ఏది దానం అడిగినా ఇవ్వాలి. అందుకని ఆయన వచ్చి నాకు దానం ఇవ్వవలసిందే అంటే, అప్పుడు బలిచక్రవర్తి మీకు మణులు కావాలా, లేక రత్నాలు, లేక గోవులు అంటే, తను ఏమొద్దు, నాకు 3 అడుగులు దానం ఇస్తే చాలని కోరడం, అడుగుతారు. అప్పుడు దానికి అంగీకరించడం బలిచక్రవర్తి. అదే సందర్భంలో భూమి ఆకాశాలు ఒక పాదంతో మరో పాదంతో ఊర్ధ్వలోకాలు ఆక్రమించిన తర్వాత ఇక మిగిలినటువంటి పాదం ఎక్కడ పెట్టగలను అంటే తన తలని చూపిస్తాడు. అప్పుడు తన తలపై పెట్టి పాతాళానికి పంపించేస్తున్నప్పుడు ఇది ఏమైనా తన త్యాగానికి చాలా ముగ్ధుడవుతాడు మహావిష్ణువు. అంటే బలిచక్రవర్తికి తెలిసే దానం ఇచ్చాడు. ఇది గొప్ప విషయం. అంటే ఇప్పుడు వచ్చేది సాక్షాత్తు మహావిష్ణువు కాబట్టి నన్ను పాతాళానికి పంపించేస్తారు ఆయన అని తెలిసి కూడా దానం ఇచ్చారు. అంటే శుక్రాచార్యులు వారు చెప్పడం జరిగింది, వచ్చినవాడు సామాన్యుడు కాదు, ఆయన అడుగుతున్నది 3 అడుగులు ఎవరైనా అడుగుతారా, అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి, ఆయన సాక్షాత్తు విష్ణువు కాబట్టి ఇది నీకు పతనానికి దారితీస్తూ ఉంది అని చెప్పినప్పటికి కూడా తను నిరాకరించి, సాక్షాత్తు విష్ణువే కదా, ఇప్పుడు విష్ణువే నాకు దానం అడుగుతుంటే ఆయన చెయ్యి కిందుండి నా చెయ్యి పైన ఉండడం అనేది చిన్న విషయం కాదు, కాబట్టి విష్ణువే అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను, ఆయనకే నా జీవితం అంకితం అని చెప్పి అంత త్యాగానికి తను సంసిద్ధపడ్డాడు. కాబట్టి ఒకవైపు దేవతలకు అమరావతిని ప్రసాదిస్తూ మరోవైపు బలిచక్రవర్తిని కూడా అనుగ్రహించాలి అని మహావిష్ణువు అనుకోవడం జరిగింది. కాబట్టి నాయన, నీ త్యాగానికి నేను చాలా సంతోషపడ్డాను, నీకేమైనా వరం కావాలంటే కోరుకోమంటే తను 4 సంవత్సరానికి ఒక 4 నెలలు నా పాతాళంలో ఉండాల్సిందే అని తను కోరుకుంటాడు. కాబట్టి అది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నుండి యోగ నిద్రలోకి స్వామి ప్రవేశించడం, అంటే వైకుంఠంలో యోగ నిద్రలో ఉంటాడు స్వామి. అలా కోరుతాడు బలిచక్రవర్తి, వైకుంఠంలో మీరు యోగ నిద్రలో ఉండాలి శేషపాన్పుపై, కానీ నా పాతాళంలో నా సన్నిధిలో మెలుకుతూ ఉంటారు మీరు. ఈ 4 నెలలు మిమ్మల్ని నేను పూజిస్తాను శ్రద్ధతో. ఈ 4 నెలల్లో మరి స్వామి యోగ నిద్రలో ఉంటారు కదా, మరి భక్తులకు ఏమైనా ఆపదలు కలిగితే రక్షించరా అంటే ఖచ్చితంగా రక్షిస్తారు. అప్పుడు ఎలా, నా లోకం నుండి మీరు వెళ్ళాలి, అప్పుడు అందరూ నా పేరుతో మిమ్మల్ని కీర్తించాలి, అంటే బలి లోకం నుండి స్వామి వచ్చి మిమ్మల్ని కాపాడారు అని, తద్వారా నా కీర్తి కూడా కొనియాడబడాలి, ఆ రకంగా కూడా నాకు పుణ్యం రావాలి అని ఈ రకంగా బలిచక్రవర్తి కోరుకోవడం మూలంగా స్వామి అనుగ్రహించి ఈ శయన ఏకాదశి రోజు నుండి ఆషాఢ మాసంలో ప్రారంభమై మరలా కార్తీకం శుద్ధ ఏకాదశి నాడు ఉత్తాన ఏకాదశి అంటే ఆ రోజు మేల్కోవడం, ఇలా ఈ 4 నెలలు కూడా దీన్ని చాతుర్మాసము అని కూడా పిలుస్తారు. ఈ 4 నెలలు కూడా పీఠాధిపతులు, ఋషులు వీళ్ళందరూ కూడా 4 నెలలు బయటికి అంటే అడుగు పెట్టకుండా పురాణ పఠనంతో దైవశక్తిని వాళ్ళు పొందుతారనమాట. ఈ 4 నెలలు తపస్సు చేస్తూ సాధన చేస్తూ సంపూర్ణంగా దైవశక్తిని పొందే నెలలుగా చెప్పబడతాయి 4 నెలలు కూడా. ఇది శయన ఏకాదశి. అదేవిధంగా ఈ శయన ఏకాదశి నాడు మన విష్ణుమూర్తిని కనుక మనం ఆరాధన చేసే విధానం, ఏ విధంగా ఆరాధన చేయాలి స్వామివారిని అంటే, ముఖ్యంగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి 4 పుష్పాలు ఉన్నాయి. అది శయన ఏకాదశి రోజు మనం ఆ రకంగా పూజ చేయగలిగితే విశేషమైనటువంటి ధనాన్ని స్వామి ప్రసాదిస్తాడు అని చెప్పబడింది మనకు. ముఖ్యంగా నరసింహ పురాణము, అదేవిధంగా నారద పురాణంలో చెప్పబడింది. ఆయనకు తెల్ల గన్నేరు పువ్వులు చాలా అత్యంత ప్రీతి ఒకటి. ఇక రెండవది నందివర్ధనం పువ్వులు,
తుమ్మె పువ్వులు తుమ్మె పూలు. మూడవది. అదేవిధంగా ఇంకా జాజి పువ్వులు. ఆ. ఈ 4 పువ్వులు అంటే స్వామికి అత్యంత ప్రీతట. కాబట్టి ప్రత్యేకించి ఈ శయన ఏకాదశి నాడు స్వామివారికి ఈ 4 పువ్వులతో పూజ చేసి ఒక పరమాన్నం నైవేద్యంగా సమర్పించగలిగితే స్వామి విశేషంగా తృప్తి పొంది విశేషమైనటువంటి ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు నారద పురాణం కూడా చెబుతూ ఉందన్నమాట. అదేవిధంగా ఇంకా మనకు అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయాలను దర్శించుకోవడం. ఆ విష్ణు ఆలయ దర్శనం కూడా ఎలా చేయాలి అంటే ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపించాలి ఆ రోజు. అంటే ప్రదక్షిణాలు చేయడం. ఆ రోజు చేయాల్సినటువంటి ప్రదక్షిణం ఏంటంటే సరి సంఖ్యలో చేయాలి. సాధారణ ప్రదక్షిణం బేసి సంఖ్యలో చేస్తాం, 3 సార్లు చేయడం. కానీ సరి సంఖ్యలో 2 లేక 4 లేక 6 ఇలా సరి సంఖ్యలో ఆ రోజున మాత్రమే సరి సంఖ్యలో ప్రదక్షిణం చేసి అక్కడ 6 ఒత్తులతో స్వామి అక్కడ దీపాన్ని మనం నీతి దీపాన్ని ధ్వజస్తంభం వద్ద వెలిగించినట్లయితే స్వామి అనుగ్రహం విశేషంగా కలిగి వాళ్ళకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి నారద పురాణంలో స్వామివారి సాక్షాత్తు చెప్పడం జరిగింది. అంత విశేషమైనటువంటి గొప్ప పర్వదినం శయన ఏకాదశి. శయన ఏకాదశి అంటారు. స్వామి నిద్రలోకి వెళ్తారు, యోగ నిద్రలో ఉన్నట్టే. ఇంకా స్వామివారి యోగ నిద్ర అంటే భగవంతుడు నిద్రపోతాడా అంటే నిద్రపోడు. అలా ఉన్నా కూడా మనల్ని చూస్తూనే ఉంటారు, రక్షిస్తూనే ఉంటారు ఆయన. అది అందుకే దాని యోగ నిద్ర యోగ నిద్ర అంటే యోగ నిద్ర మాత్రమే. అందుకే మనకు పూరిలో జగన్నాథ స్వామి వారిని మనం చూస్తే ఆయన కంటికి రెప్పలు ఉండవు. స్వామివారు చొక్కా నయన అని పిలుస్తారు వరిసాలు. అంటే సాక్షిగా ఉంటారు. అంటే భగవంతుడు సాక్షి స్వరూపుడు అని ఎప్పుడు నిద్రపోయేదే ఉండదు. కాబట్టి మన దైనందికంలో భగవంతుని ఉపాసన చేసినప్పుడు ఉదయం సుప్రభాతం పలకడం, తరువాతను షోడశోపచార పూజలు చేయడం, మధ్యాహ్నం నైవేద్యం, ఇలాగ సాయంత్రం నైవేద్యాలు సమర్పించి మరలా మనం నిద్రపోతున్న సమయానికి స్వామివారికి మనం మళ్ళా నిద్రపుచ్చుతాం. అంటే మన దినచర్యతో స్వామివారికి దినచర్య అట్లా. అది భక్తికి పరాకాష్ట అంతే. కానీ ఉన్నట్టుగానే మనం భావన చేయడం అదే కదా భక్తి భావం. అయితే ఇక్కడ మనం స్వామివారికి నిద్రపుచ్చితే మన విదేశాల్లో ఉదాహరణ అమెరికా అనుకుందాం అనుకోండి, అక్కడ మరో 2 గంటల్లో స్వామిని సుప్రభాతంతో మేలుకొలుపుతారు కదా. కానీ ఆయన పడుకున్నట్టు లేదు, ఆయన పాపం అంటే ప్రశాంతత అనేది లేదు. ఇంకా డ్రైవర్ నిద్రపోతే ఎట్లా? ఎందుకంటే భగవంతుడు సమస్య నడిపించేవాడు కదా, ఆయన నిద్రపోయేదే ఉండదు. అందుకనే దాన్ని యోగ నిద్ర అని పిలిచారు. నిద్ర వేరు, యోగ నిద్ర వేరు. కానీ అత్యంత పవిత్రమైన ఏకాదశిగా చెబుతారు కదండి. అత్యంత పవిత్రమైన మనకి ప్రతి నెల వచ్చేటువంటి ఏకాదశిలో సంవత్సరంతంలో చూసుకున్నా కూడా ఇలా ఇదొట్టి, అలాగే ముక్కోటి ఏకాదశి అంటే 3 ఏకాదశులు ముఖ్యంగా. ఈ శయన ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, మన కార్తీక శుద్ధ ఏకాదశి, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి. ఈ 3 ఏకాదశులు, ఈ 3 ఏకాదశులు శ్రద్ధగా మనం ఆచరిస్తే కనుక ఈ సంవత్సర ఏడాది మొత్తం పూజా ఫలం మనకు దక్కుతుంది అని మనకు భాగవత పురాణం చెప్తుంది అన్నమాట. చాలా పవిత్రమైన రోజు అది. జూలై 17వ తారీఖు ఒక్క ఏకాదశిని మనం శ్రద్ధగా ఆచరించగలిగితే కూడా మంచి సత్ఫలితాన్ని పొందుతాం, మనం సంపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతాం. జూలై 17 అయినా స్వామి ఇంకా ఏమైనా మార్పు? కొంతమంది 16 అన్నట్లుగా అంటున్నారు. అంటే ఎలా తిథులు మనం లెక్కించుకోవాలి? ఉదయం పూట వస్తేనా ఏకాదశిని పాటించాలా, సాయంత్రం పూట వస్తే ఏకాదశిని పాటించాలా? సాయంత్రం పూట వస్తే పాటించుకోవాలి. సాయంత్రం పూట వస్తే ఆ విధంగా చూసుకుంటే 17వ తారీఖు. అలా అయితే ఇంకా ఆ రోజునే చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.